నటశేఖర కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు తీసే ప్రయత్నంలో ఉంటే ఎన్టీ రామారావు గారు బ్రదర్ ఆ సినిమా మీరు తీయొద్దండి అన్నారట. ఏం సార్ మీరు తీస్తారంటే నేను తీను మీరు తీయొద్దండి, అదొక డ్రై సబ్జెక్టు అని వారించారట. సరే సార్ మా యూనిట్ అంతా కనుక్కొని చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఆ సినిమాను కృష్ణ గారు తీయడము అది ఎంత విజయవంతమైందో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా దేవదాస్ సినిమాని తీసే ముందే పాత దేవదాసును నాగేశ్వరరావే కొనుక్కున్నారట. అయినా కూడా ఆయన ఉద్దేశం ఏముంటుందో తెలియదు, కానీ ఈయనైతే దేవదాస్ సినిమాను తీశాడు. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత వరుసగా ఫెయిల్ అయిపోయిన సినిమాల్లో ఆ దేవదాసు కూడా ఒకటిగా మారిపోయింది. అటు రామారావుతో ఇటు నాగేశ్వరరావు గారితో ఒక చిన్నపాటి స్పర్ధ రావడానికి ఆ రెండు సినిమాలు కూడా ఒక విధంగా కారణమైనాయంటారు.